ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ కూడా మరి ఈరోజు క్రొత్తగా వచ్చిన వారికి, నిన్న వచ్చి సహవాసం కలిగిన వారికి అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము మన వాక్య భాగము ఇందాక సహోదరి చెప్పినట్లు తిమోతి మొదటి పత్రిక 2:10 మన ధ్యానాంశము. ఎవరైనా చదవండి దయచేసి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. దానిపై వచనం కూడా చదువుమా. తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20-21. 1 John chapter 4:20-21. చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా. దయాళుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల పరలోకపు తండ్రి, కృపాసత్య సంపూర్ణుడవైన మా దేవ, మహోన్నతుడవు, మహాగణుడవు, నిత్య నివాసివి, నిరంతరము స్తోత్రార్హుడవు, ఆద్యంతరహితుడవు దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రియ ప్రభువు, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో నీ సన్నిధిలో చేరి ఉదయ సమయంలో దేవా, నీ వైపు మేము కన్నులెత్తి చూస్తున్నాం. నీ పాదాల చెంత కూర్చొని నీ మాటలు వినుట కంటే దేవా, మరి క్రైస్తవ జీవితంలో నాయన అమూల్యమైనది ఏది కూడా లేదు దేవా. నీ అమూల్యమైన రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నావు దేవా. మాలో అమూల్యమైన విశ్వాసాన్ని కలుగజేసినావు తండ్రి. నాయన మమ్మల్ని మీకు అమూల్యమైన సంపదగా ఎంచి, సొత్తుగా ఎంచి దేవా, నీ అమూల్యమైన మాటలు మాకు వినిపించాలని మీరెంతో ఇస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ ప్రియుని యందు నాయన మరి నీవు ఉచితముగా నీవు మాకు అనుగ్రహించిన నీ కృపామహిమకు కీర్తి కలుగునట్లుగా మమ్మల్ని తండ్రి నీ కుమారులుగా స్వీకరించవలనని నిర్ణయించుకొని నీ ఎదుట నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుకోవాలని దేవా, మరి జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో మమ్మల్ని ఏర్పరచుకున్నారు. ఆ ప్రియునిలో ఆయన కృపా మహదేశ్వరుని బట్టి మాకు విమోచన అనగా మా అపరాధములకు క్షమాపణ లభించిందని మేము ఎరిగిన వారమై నిన్ను స్తుతించి ఘనపరుస్తున్నాం. మమ్మల్ని విమోచించి మమ్మల్ని విడిచిపెట్టలేదు, కానీ మాకు అనుదిన జీవాహారాన్ని దయచేస్తున్నారు తండ్రి. మీ యొక్క మార్గములలో నడుచున్నట్లుగా నీతి వాక్యములను మాకు దయచేసినారు. సంఘ సహవాసము, పరిశుద్ధుల ప్రేమ మాకు అనుగ్రహించినారు. దయగల తండ్రి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలో ఎదుగునట్లుగా సంఘములో క్షేమాభివృద్ధి కొరకై మీరు అనుగ్రహించిన ప్రవక్తలను బట్టి, అపోస్తలను బట్టి, ఉపదేశకులను బట్టి, సువార్థికులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా సమయాల్లో నాలాంటి వారు కూడా తండ్రి మమ్మల్ని మీరు తండ్రి మీ యొక్క కృపతో నింపి మీ పక్షాన నిలవబెట్టుకుంటున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మేమందరము నీ వైపు చూస్తుంటుండగా నీ మాటలతో మమ్మల్ని తృప్తిపరచండి. మరి నేను కూడా అయోగ్యురాలిని తండ్రి. మరి వీరి ఎదుట నిలవబడడానికి నాలో ఏ అర్హత లేదు, కానీ అయితే మీరు మీ పక్షాన నన్ను వాడుకోవాలని ఉద్దేశించినారు గనుక నీ ఉద్దేశము గొప్పది దేవా. నీ ఉద్దేశాలను ఎవరు కాదనగలరు? నీ తలంపులు ఎంత శ్రేష్టమైనవి తండ్రి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మా ఎడల, నా ఎడల అంత ఉన్నతమైన మీ తలంపులు మీరు కలిగి ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలనైనా లోకంలో గొప్పవారిని సిగ్గుపరచడానికి
నాయన మరి ఎన్నిక లేని నాలాంటి వారిని మీరు ఏర్పరచుకున్నారు దేవా. ఈ సమయంలో తండ్రి 2 సమూయేలు 23:2 యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన మాట నా నోట ఉంచి ఉన్నాడని మీ యొక్క దయగల వాగ్దానాన్ని నెరవేర్చండి దేవా. 81:10 కీర్తనలు, నీ నోరు తిరుము దానిని నేను నింపుతాను అన్నారు దేవా. మీ మాటలతో నింపండి, నా నోటిని కూడా తాకండి ప్రభువా, పరిశుద్ధపరచండి. నా నాలుకను, గొంతుకను, పెదవులను ఆయన పవిత్రపరచండి. మహోన్నతుడమైన దేవా, చేరి వచ్చిన వృద్ధులను, యవనస్తులను, చంటి బిడ్డలను, బ్రదర్స్ని, నన్ను, మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం దేవా. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు దేవా. నిన్ను ప్రేమించే వారందరినీ నువ్వు కాపాడుచున్నావు గనుక తండ్రి నాయన, నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారని కీర్తనకారుడు 9:10 వ్రాయించిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. దయగల నాయన, మరి నాయన ఈ 1 గంట సమయంలో మీరు మాతో మాట్లాడండి దేవా. నాయన నీ దయగల మాటల చేత తన్ని మమ్మల్ని తృప్తిపరచండి. ఎవరిక్కరు కూడా ఖాళీ హృదయంతో వెళ్లకుండా నీ వాక్యంతో నింపుకొని వెళ్ళడానికి సహాయం చేయండి. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మేము ఎన్నని అడగగలం తండ్రి, మేము ఎప్పుడూ అడుగుతూనే ఉంటాం. అయితే తండ్రి, నువ్వు మా నుండి ఆరాధన కోరుకుంటున్నావు. మహిమగల దేవా, నా రాజువైన నా దేవా, అనుదినము నేను నిన్ను స్తుతిస్తాను, నిత్యము నీ నామమును సన్నుతించదనని కీర్తనాకారుడు చెప్పినట్లుగా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ నీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిన్నటి దినము మనము భక్తిని గురించి కొన్ని సంగతులు తెలుసుకుంటూ, మరి సంపూర్ణమైన భక్తి ఏంటి అని సహోదరి ఒక మాట గుర్తు చేస్తూ వచ్చినారు. ప్రతి ప్రార్థనా సమయంలో మనం ప్రార్థనకు చేరి వచ్చినప్పుడు ఆ మాటను తరచూ జ్ఞాపకం చేసుకుంటాం. సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మా అందరి కొరకు, అక్కడ రాజులు, అధికారులు, ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అయితే మరి మీరు అలాగా చేస్తున్నారా? మీ ప్రార్థనా జీవితము ఎలాగుంది? ఒకసారి పరీక్షించుకోండి. చిన్నపిల్లలు ఒక ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని చాలా క్లుప్తంగా లిమిటెడ్గా వాళ్ళు కొన్ని పదాలు పలుకుతారు. వాళ్ళ పలికే పదాలు ఏముంటాయంటే, దేవా మమ్మీని కాపాడు, నాన్నను కాపాడు, నన్ను కాపాడు అంటుంటారు. ఒకవేళ తల్లి ప్రార్థన చేస్తుంది అనుకోండి, వాళ్ళు మధ్యలో గుర్తు చేస్తారు, మమ్మీ మమ్మీ జానీ అని, అంటే తన పేరు చెప్పుకుంటారు అనమాట. నన్ను గురించి ప్రార్థన చేసి, జానీకి బేదులు అంటే విరేచనాలు మీ భాషలో అని వాళ్ళు గుర్తు చేస్తారు. అంటే ఆ చిన్నప్పటి నుండి వాళ్ళకి ప్రార్థన అనేది మనము నేర్పించాలి. అల్లరి చేస్తారనో, బయటికి వెళ్ళి ఆడుకోండి అనో మనం ఎప్పుడు వాళ్ళని పంపించకూడదు. చిన్న బిడ్డలు చూడండి, పెద్దవాళ్ళు ఎంత మధురంగా పాడినా చిన్న బిడ్డలు ఇక్కడ నిలబడి వాళ్ళ చిన్న నోళ్ళతో స్తుతిస్తూ పాడుతుంటే మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. పిల్లల వలన మనకు దొరికే భాగ్యం అదే. వాళ్ళు ఏం చేసినా సంతోషమే. కాబట్టి పిల్లలకు మనం నేర్పించాల్సింది ఏంటంటే ప్రార్థన నేర్పించాలి. మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అదే సంపూర్ణమైన భక్తి కదా. మన బీరువా పూర్తిగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. అంటే అల్మెరా, కొంతమంది అల్మెరా అంటారు. ఆ బీరువా తెరవగానే కొన్ని ఏమయ్యాలా, కింద పడాలి. అప్పుడు కానీ మనకు సంతోషం ఉండదు కదా. మళ్ళీ ఏమంటాం, ఏం లేవు చీరలు అంటాం కదా. కాబట్టి మరి అంటే ఇప్పుడు ప్రభు పిలిస్తే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు నేనైతే రెడీగా ఉన్నాను, అంత సిద్ధపడిపోయినా. అంటే సిద్ధపడడం అంటే పెట్టాబేడ సర్దుకోవడం కాదు. నేను చెప్పేసిన ప్రభుకి, ప్రభు ఎంత కాలం ఉంచుతావో నువ్వు ఉంచు, నువ్వు పిలుస్తానే నేను వస్తాను. ఒక్క క్షణం కూడా ఉండడానికి లేదు, ఇంకా ఒక్క నిమిషం ఆగు ప్రభు అనేదానికే లేదు. లేదా నేనే పోవాలనుకున్నాను అనుకోండి, అది నా చేత కాదు. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమవుతాయి. దేవుని ఆజ్ఞ అది. మన ఆయుష్కాలం ఆయన చేతిలో ఉంది. మన దినాల్లో ఒక్కటైనా గడవక ముందే మన దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితములై ఉన్నాయంట, అన్నీ రాసి పెట్టేసినాడు. కాబట్టి ఆయన దగ్గరికి మనం పోయే లోపల
మనము సంపూర్ణమైన భక్తిని మనము చూపించగలగాల. కాబట్టి మన ప్రార్థన జీవితం ఎలా ఉంది అంటే, మరి నిజంగా చెప్పాలంటే మనము సహోదర ప్రేమ చూడాలా. కానీ ప్రభు మరి ఎందుకో ఇవి మాట్లాడుతున్నాడు. ఒకరోజు నేను చర్చికి పోతున్నాను, దారిలోనే చాలామంది మాకు ఎట్లా అంటే ప్రత్యక్ష గుడారం చుట్టూ ఇశ్రాయేలు గోత్రముల వారు వాళ్ళ టెంట్స్ వేసుకొని గుడారాలు వేసుకొని నివసిస్తారు. ఉత్తరాన, దక్షిణాన, తూర్పున, పడమర చుట్టూ ఎవరుంటారు? ఇశ్రాయేలు ప్రజలు. మధ్యలో ఏముంటుంది? ప్రత్యక్ష గుడారం. అట్లనే మాకు బేతేల్లో చుట్టూ దగ్గర ఉంటారు అందరూ విశ్వాసుల కుటుంబాలు ఉన్నాయి. నేను వెళ్తున్నాను మందిరానికి, ఏదో మీటింగ్కి. ఇద్దరు పిల్లలు, అంటే వీళ్ళిద్దరికంటే గ్లోరీ పిల్లల కంటే కొంచెం పెద్దవాడు ఏం చేసినాడంటే వాళ్ళ తమ్ముడిని పట్టుకొని నా దగ్గరికి వచ్చినాడు. నేను రోడ్డు మీద వెళ్తున్నాను, వాళ్ళ ఇల్లు పక్కనే. గబగబా నా దగ్గరికి తీసుకొని వచ్చి ఆంటీ అన్నాడు. వాళ్ళు నన్ను ఆంటీ అంటే నేను సిగ్గుపడతాను అనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఆంటీ అంటారు, వీళ్ళు కూడా ఆంటీ అంటారు. అందుకే ఆ వీధందరికీ నేర్పించిన నేను, సండే స్కూల్ పిల్లలకి నన్ను అమ్మమ్మ అనాలా మీరు అని నేర్పించిన. వారు పిలుచుకొని వచ్చి అమ్మమ్మ వీడి గురించి ప్రార్థన చేయండి అన్నాడు. చూడండి, ఆ మాట వింటేనే నేను విభ్రాంతి చెందిన. ఏంటి ఇట్లా అడుగుతున్నాడు ఈ బాబు అని. ఏమైంది నాన్న, ఏమైందంటే చూడండి అంటే ఇక్కడ దెబ్బ తగిలింది, కింద పడ్డాడని అని చెప్తున్నాడు. అంటే ఆ గాయము ప్రార్థన చేస్తే మానిపోతుందని ఆ బిడ్డకు అంత చిన్న వయసులో తెలిసింది. ఎలా తెలిసింది? మనం ఏవేవో సంగతులు నేర్పిస్తాం, కానీ మనం నేర్పించాల్సింది ఏంటంటే బాల్యంలోనే వాళ్ళకు ప్రార్థనకు కూర్చోబెట్టాలా, ప్రార్థన వాళ్ళకి నేర్పించాలా. కాస్త కౌమార దశ అంటే 11 నుంచి 15 అప్పుడు వాళ్ళు చాలా సిగ్గుపడతావు. అప్పుడు అస్సలు నేర్చుకోరు వాళ్ళు. ఏదైనా కూడా బాల్యంలోనే మనము నేర్పించాలి. ఆ విధంగా వాళ్ళకి ప్రార్థన జీవితాన్ని మనం నేర్పించవలసిన వారంగా ఉన్నాం. అదే సమయంలో మన ప్రార్థనా జీవితం అంటే మనం గ్రూప్గా చేరినప్పుడు ఈ దినాల్లో, ఈ పాండమిక్ దినాల్లో నుండి ఒక క్రొత్త విధానం మన క్రైస్తవ జీవితంలో వచ్చింది. ఏంటది? జూమ్లో లేక కాన్ఫరెన్స్ కాల్లో కలుసుకొని ప్రార్థన చేయటం. అది ఇప్పటికి కూడా చాలా చోట్ల కొనసాగుతుంది. అలాగా మరి చేరి వచ్చినప్పుడు లేదా సంఘంలో నియామక కూడికల్లో చేరి వచ్చినప్పుడు మనము ఎంత భారంగా ప్రార్థిస్తామో, ఎంత కన్నీటితో ప్రార్థిస్తామో అదే భారము మన వ్యక్తిగత ప్రార్థనలో ఉండాలి. మన వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని మనం కట్టుకోవాలి. ఎట్లా అంటే మన ఫ్యామిలీ ప్రేయర్లో ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత మన రక్త సంబంధికులు, మన ఇరుగు పొరుగు వారు. అయితే వ్యక్తిగత ప్రార్థన చాలా శ్రేష్టమైనది. అందులో మనము ఎన్ని సమస్యలైనా కూడా మనము ప్రార్థన చేయొచ్చు. కాబట్టి ఇది ప్రార్థన సమయం కాదు కాబట్టి నేను ఇంకా విపులంగా నేను చెప్పలేను. అయితే మరి మన అభిష్టాలు, మన కోరికలు, మన వాంఛలు అవి వాటికంటే మించింది ఏంటంటే మన దేవుని యొక్క అభిష్టం, ఆయన చిత్తము కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏమిటి ఆయన చిత్తము అంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి. అది ఆయన చిత్తం, అది ఆయన అభిష్టం. కాబట్టి ప్రపంచ ప్రజల యొక్క మారు మనసు కొరకు వారందరూ ప్రభు అయిన యేసుక్రీస్తును తెలుసుకునేటట్టు మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మనం ఈ దేశంలో నివసిస్తున్నాం కాబట్టి దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, దేశ పాలకుల కొరకు. ఇలాగా మనకు ప్రభువు నేర్పించిన కొలది ఆ లిస్టు రాసుకోవాలి. మనం రాసుకొని ఆ విధంగా మనము పిల్లలంతా స్కూల్కు ఎవరంతకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకు సమయం దొరికినప్పుడు కూర్చొని మనం అనేక సంగతులు మనము భారంతో ప్రార్థన చేయాలి. అదే సంపూర్ణమైన భక్తికి దారి తీస్తుంది. కాబట్టి మరి ఆ మాటను మనం మనసులో పెట్టుకుందాం. కాబట్టి భక్తి కలిగిన స్త్రీలు ఏ విధంగా తమను తాము అలంకరించుకోవాలంటే ప్రార్థన జీవితం ద్వారా తమను తాము అలంకరించుకోవాలి. స్త్రీలకు సామాన్యంగా అలంకరణ అంటే సహజంగా ఇష్టం. అయితే దాని గురించి మనం తర్వాత చూద్దాము. ఇప్పుడు ఆ సంపూర్ణమైన భక్తి, నిజమైన భక్తి, దైవ భక్తి, దానికి మూలం ఏంటి?
మనం నిన్న చూసినాం కదా, విశ్వాసం. మొట్టమొదట మనకేముండాలా? విశ్వాసం. విశ్వాస మూలము కానిది పాపం. పాపం నుండి విడిపింపబడ్డమే రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ. మన క్రైస్తవ జీవితం ఈ 3 మాటల మీద ఉంది: మారు మనసు, పాప క్షమాపణ, నిత్య జీవ వరం. కాబట్టి మనము మొట్టమొదట మనకు ఏం కలిగి ఉండాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం తర్వాత ఏం కలిగి ఉండాలమ్మా? విశ్వాసంలో సద్గుణం ఉండాలి. తర్వాత సద్గుణంలో జ్ఞానం ఉండాలి. జ్ఞానంలో ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహంలో సహనం ఉండాలి. ఆ తర్వాత స్టెప్ భక్తి. ఇక ఈ భక్తి ఇంకా సంపూర్ణమైన భక్తి కావాలంటే ఇంకా ఏం కలిగి ఉండాలంటే సహోదర ప్రేమ. ఎవరు సహోదరుడు అంటే మన తల్లి కడుపులో మనకు తోడబుట్టిన వారే సహోదరులు కాదు. మనమందరం సహోదరులమే. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో విమోచింపబడిన మనందరం కూడా సహోదరులమే. కాబట్టి సహోదరులు ఎట్లా ఉండాలనేది ఇందాక మనం చదువుకున్నాం. ఈ యోహాను పత్రికలో ఏం చదువుకున్నామా? ఎవడైనను ఈ యోహాను పత్రికలో ఏం చదువుకున్నామా? ఎవడైనను ఈ యోహాను పత్రికలో ఏం చదువుకున్నామా? అను ఆజ్ఞను అది. కాబట్టి మరి సహోదరుని ప్రేమించాలా? సహోదరుని ప్రేమించాలంటే మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే సహోదరుని ప్రేమించడం అంటే ఏదైనా మనము చేసుకున్న ఆహార పదార్థాలు ఒకరికొకరు ఇచ్చుకోవటం, లేదా ఒకరింటికి ఒకరు తరచుగా వెళ్ళి ఒకరికొకరు లవ్ ఫిస్టులు ఇచ్చుకోవటం, ఇంత మటుకే మన ఆలోచనలు ఉంటాయి. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆ ప్రేమ ఎలాగ ఉండాలంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఆ ప్రేమ ఎలాగ ఉండాలి? ఫిలిప్పీ పత్రిక పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయంలో 2 నుంచి చదవండి. 2 తర్వాత చదువుమా. చాలుమా. ఏమిటి ఆ సహోదర ప్రేమ అంటే మొట్టమొదట చూడండి, వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడుగా ఎంచుకోవడం. ఇది చాలా కష్టం. దీన్ని మనము సాధకం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. క్రైస్తవ జీవితము ప్రాక్టీస్తో కూడింది. అది ఒక్క రోజులో మనము సంపూర్ణత పొందలేం. కాబట్టి మనం సంపూర్ణులు కావాలనేదే మన ప్రభు యొక్క ఆశయం. సంపూర్ణుల అవుటకై మనము ఏం చేయాలా? సాగిపోవాలి, ఆగిపోకూడదు ఎప్పుడు కూడా. మన క్రైస్తవ జీవితంలో మనం ఏం చేయాలా? సాగి వెళ్తూ ఉండాలి. అంటే అర్థమేమి? నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆగిపోకూడి, మీరు ఆగిపోవద్దు, మీరు సాగిపోండి. మీ పక్షాన నేను యుద్ధము చేస్తాను అని దేవాది దేవుడు ఎవరితో చెప్పినాడమ్మా? ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినాడు కదా. వారు ఎర్ర సముద్రం దగ్గర వచ్చేటప్పటికి ఏమైపోయినారు? ఆగిపోయినారు కదా. అవునా కదా? ఇదంతా మన చరిత్ర తెలిసిందే. చిన్నపిల్లలకి మనము ఇలాంటి అన్నీ కూడా చిన్న చిన్న స్టోరీస్గా చెప్తా ఉండాలి. వాళ్ళకి బైబిల్ను పరిచయము చేయాలి. సండే స్కూల్లో చెప్తారు, మనం కూడా ఇంట్లో చెప్తూ ఉండాలి. కాబట్టి ఆగిపోకుండా సాగిపోవాలి. ఈ సాగిపోవటంలో మనం ప్రవర్తించాల్సిన ప్రవర్తన ఏమిటంటే ఒకరికంటే ఒకరు మనం ఏం చేయాలా? యోగ్యులుగా ఎంచుకోవాలి. వాళ్ళని ఎప్పుడు మనము తృణీకరించకూడదు. వాళ్ళు నాకంటే యోగ్యులు భక్తి జీవితంలో అనుకోవాలి. వీళ్ళకేమొస్తుందిలే, వీళ్ళేంటిలే, వీళ్ళకి చదువు రాదులే, వీళ్ళు గ్రామాల నుంచి వచ్చినారు అని మనం ఎప్పుడు కూడా వాళ్ళను తిరస్కార బుద్ధితో చూడకూడదు. అంటే మీరు అలా చేస్తున్నారని కాదు, మనందరికీ బాగా తెలుసు ఏ విధంగా ఒకరినొకరు గౌరవించుకోవాలో తెలుసు. అయినా కూడా మనం వాక్యాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం. సహోదర ప్రేమ అంటే ఏమిటంటే వస్తువులు కానీ ఏవైనా ఆహార పదార్థాలు ఇచ్చుకుంటూ
మళ్ళీ పుచ్చుకుంటూ ఉండడం అది కానే కాదు. మనం ఎప్పుడైనా ఏమైనా ఆత్మీయ సంగతులను భూలోక సంబంధమైన సంగతులతో మనం సరిచూసుకోకూడదు. ఆత్మీయంగా మనం ఎలాగున్నాం, ఆత్మీయంగా మనం సహోదర ప్రేమ చూపిస్తున్నామా లేదా? నా ఎదురుగా ఉన్న సహోదరి, ఆమె విషయంలో నేనేమని ఆలోచించాలంటే, ఈ సహోదరి నాకంటే భారంగా ప్రార్థన చేస్తుంది, ఈ సహోదరి నాకంటే అద్భుతంగా ప్రభువుకి ఇష్టంగా ఆరాధన చేస్తుంది, ఈ సహోదరి చక్కగా ఆదరిస్తుంది, మంచి మాటలతో, దేవుని మాటలతో ఆదరిస్తుంది అని వాళ్ళలో ఉన్న ఆ గొప్ప లక్షణాన్ని మనం వెతికి పట్టుకోవాలి. దాన్ని బట్టి మనం ఆమెను ఆదరించాలి, దాన్ని బట్టి ఆ సహోదరిని మనం గౌరవించాలి, దాన్ని బట్టి ఆమెను మనకంటే అధికురాలుగా ఎంచుకోవాలి. నిజంగా అలాంటి అనుభవం నీలో ఉందా? అలాంటి ప్రవర్తన, అలాంటి వైఖరి నీలో ఉందా అనేది నీవు ఆలోచించుకోవాలి. మాకు మందిరంలో ఏం నేర్పిస్తారంటే, మా పెద్దలు అంటే సంఘ పెద్దలు ఉంటారు మామూలుగా, వాళ్ళు ఏం చెప్తారంటే, అమ్మ కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళని మీరు వెంటనే పలకరించండి, వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి అని మాకు కొంత అంటే పెద్దగా ఉండే సహోదరులకు చెప్తారు. అలాగా ఒకసారి ఒక సహోదరి చాలా పల్లెటూరు నుంచి వచ్చింది, వాళ్ళు మామూలుగా చదువుకుంటారు. ఆమెను సామాన్యంగా మనలో ఉన్న చిన్న బలహీనత ఏంటంటే, కూడిక అయిపోతూనే మీటింగ్ అయిపోతూనే మనమే మాట్లాడేసుకుంటాం కదా, అక్క అని చేయి పట్టుకొని మాట్లాడుతాం, లేకపోతే ఆంటీ మాట్లాడుకుంటాం కదా. ఒక్కొక్కసారి ఆంటీని కలుసుకోక చాలా రోజులైంది, ఈరోజు మీటింగ్కి వెళ్ళి అక్కడ మాట్లాడదాం అని దానికోసం వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ ఉన్నారని నేను చెప్పడంలా, నేను చూసే మందిరాల్లో, నేను ఇప్పుడు వెళ్ళే మందిరం అయితే చాలా పెద్దది, ఇక్కడ నుండి ఆ వీధి ఆ ఎదురుగా కనపడే ఆ ఇంటి వరకు ఉంటుంది, చాలా వెడల్పు ఉంటుంది అన్నమాట, అంత నిండిపోతుంది. వెనక చైర్స్లో కూర్చున్న వాళ్ళలో కొంతమంది మాట్లాడుతుంటారు, అక్కడ మాట్లాడినంత చెప్పు వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, మైక్ ఆన్లో ఉన్నంత వరకు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు మాట్లాడడం మానేస్తేనే వీళ్ళు కూడా మానేస్తారు. మనం నాలాంటి వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు ఇట్లా వెనక్కి తిరిగి చూసినా కూడా అస్సలు వాళ్ళకి లెక్కే లేదన్నమాట. అంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారు? దేవుని సన్నిధిని అనుభవించడానికి వస్తున్నారు. అంటే నేను ఎవరిని విమర్శనాత్మకంగా చెప్పడంలే, అంటే కొన్ని సంగతులు మనం చూసినవి మనం చెప్పుకుంటే మనం అట్లాగా ఉండకుండా మనల్ని మనం సరి చేసుకుంటాం, అంతేకాని వాళ్ళని ఏదో చిన్నపుచ్చడం అని కాదు. కాబట్టి మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ కొద్ది సమయాన్ని మనము ఎంతో భయంతో వణుకుతో మనము కూర్చోవాలి. తర్వాత మనకు చెప్పినారు కదా, దేవుని మందిరానికి మీరు వచ్చేటప్పుడు మీరు ఎట్లా రావాలా? ఎంతో భయంతో రావాలా, అశ్రద్ధగా రాకూడదు. పోతే ఎప్పుడో ఒకసారి పోదాంలే, ఏమవుతుంది? కొంతమంది లాస్ట్లో వస్తారు, లాస్ట్లో వచ్చి అందరూ అయిపోయినాక వాళ్ళే ముందుకు వచ్చి అందరినీ పలకరిస్తారు, అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తారు. అప్పుడు మనం ఏమనుకోవాలంటే, ఈ సహోదరి ఎంత ముందు వచ్చిందో, ఎంత శ్రద్ధగా అని అనుకుంటాం. కాబట్టి ఇవన్నీ మనం కనుక్కోవాలన్నమాట. మన ఆత్మీయ స్థితిని మనం చూసుకోవాలా, ఎదుటి వాళ్ళ ఆత్మీయ స్థితిని చూస్తూ వాళ్ళలో ఉన్న లోపాలని ఎత్తి పట్టుకోకుండా వాళ్ళలో ఉన్న శ్రేష్టమైంది. ఒక సహోదరి వచ్చేది అనమాట, ఎక్కడి నుంచి, ఒక గ్రామం నుండి. ఆమెను నేను మీకు చెప్పాను కదా, ఆమెను పలకరిస్తే ఆమె ఎంతో సంతోషంగా నాతో మాట్లాడింది. అలాగా కొన్ని వారాలు అయిపోయిన తర్వాత తానే నా దగ్గరికి వచ్చి, అమ్మా నేను కొన్ని పనులు ఉన్నాయి రాలేను, నువ్వు నాకేమన్నా చెప్పాలంటే లెటర్, జాబ్ అంటే లెటర్ రాయి అని చెప్తోంది నాకు. అని చెప్పి అడ్రస్ చెప్తోంది, రాసుకో, కత్తి గంగమ్మ, రామనపల్లె మోడల్, చెన్నూరు మండలం అని చెప్తోంది. అంటే ఆమె ఏం ఆశిస్తుంది నా దగ్గర నుండి? నా ప్రేమను ఆశిస్తుంది, నా పలకరింపును ఆశిస్తుంది, నా సహవాసాన్ని ప్రేమిస్తుంది. ఎంత ఆశ్చర్యం కదా. మనం ఏమనుకుంటామంటే వాళ్ళని ఏదో తిరస్కారంగా చూస్తాం. కాబట్టి సహోదరులను మనము పరిశీలనాత్మకంగా చూడాలి కానీ పరిశోధనాత్మకంగా చూడకూడదు. లోపాలని ఎప్పుడూ వెతకూడదు. చూడండి, పల్లెల నుంచి వస్తారు, వాళ్ళు ఆరాధన చేస్తారు. ఒక ప్రేమమ్మ, ఆమె పేరు వేరే ఉంది కానీ ప్రేమమ్మ అని మార్చినారు పేరు బ్యాప్టిజం అప్పుడు. ఆ సహోదరి ప్రార్థన అంటే ఆరాధన చేస్తుంది.
నా నా బంగారు తండ్రి, నీ బంగారు పాదాలకి అని చేస్తుంది. అంటే ఆమె మాటలు కొద్దిగా ఉన్నా కూడా మనం ఏమని ఆలోచన చేయాలి, ఏంటి మీకు ఏం ఆరాధన రాదే, ఇట్లా చేస్తుందని మనం అనుకోకూడదు. ఆమె దృష్టిలో ఈ లోకరీత్యా బంగారమే ప్రశస్తమైంది, అంతే కదా. ఎవరైనా ఒక పిసరంతా బంగారు కొనాలంటే చాలా కష్టం కదా. అంటే లోకస్తుల్లో శ్రేష్టమైనది ఏంటి? బంగారు. చాలామంది నా దగ్గర ఒక గ్రామ్ కూడా బంగారు లేదని చెప్పుకుంటుంటారు. అంటే బంగారు వాళ్ళ దృష్టిలో విలువైంది, అది కొనాలంటే కష్టం. కాబట్టి ఆ విలువైన బంగారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తన దేవుడు బంగారు దేవుడని, తన దేవుని పాదాలు బంగారు పాదాలని ఆమె స్తుతి చెల్లిస్తూ ఆరాధిస్తూ ఉండేది. వాళ్ళలో కొన్ని లోపాలు ఉంటాయి. వాళ్ళలో మానలేని ఆ తాంబూలం వేసుకునేది ఒకటి ఉంటుంది, దాన్ని మానలేరు. మందిరానికి వచ్చినప్పుడు ఆ మూటలన్నీ పక్కన పెట్టేసి మరి ఎంతో మనఃపూర్వకంగా బాగా నోరంతా శుద్ధి చేసుకొని వస్తూ ఉంటారు. కాబట్టి అలాంటివి మనము గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని వాళ్ళకి ఏమి రాదని, వాళ్ళు ఏమి సరిగ్గా ఆరాధించలేరని మనము వాళ్ళని ఎప్పుడు కూడా అనుకోకూడదు. అంటే నేను చెప్పేది ఏమిటంటే, సహోదర ప్రేమ అంటే వస్తువులు డబ్బు ఇచ్చి పుచ్చుకోవడం కాదు. ఏమిటి? ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలి. అప్పుడే సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. సంఘంలో ఎప్పుడు ఏముండాలా? క్షేమము ఉండాలా. క్షేమాభివృద్ధి పొందినట్లుగా దేవుడు అనేక పరిచర్యలు నియమించినాడు, అది మనం గుర్తుంచుకోవాలి. కనుక ఇది మనం పరీక్షించుకుందాం. నేను నా సహోదర ప్రేమ ఎలాగుంది, దేవుని కొలతకు నేను నిలవగలనా అని మనం ఆలోచించుకోవాలి. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. పేతురు పత్రిక 1 పేతురు 4వ అధ్యాయము. మనం త్వరగా వెళ్దాం, ఇంకా సమీపించింది సమయము. మధ్యాహ్నం 1, రేపు 4:8 చదవండి మా. ఒకని ఎడల ఒకరు మిక్కుటమైన ప్రేమ. ఈ మిక్కుటమైన ప్రేమ అనేదానికి ఎంత కొలత, ఆ మెజర్ మనం తెలియదు. కానీ ఎక్కువగా మనం ప్రేమించగలిగిన దానికంటే ఎక్కువగా ప్రేమించాలా. అంటే వాళ్ళు దుఃఖంలో ఉన్నప్పుడు ఆదరించాలా, వాళ్ళ అవసరతలో మనము ఆదుకోవాలా. దేవుడు చూపించినప్పుడు వెంటనే చేయాలి. అది ఏదైనా వాళ్ళకు సహాయం అనేది మనం ఎట్లా చేయాలంటే వెంటనే ప్రభు తలంపిస్తానే వెంటనే చేయాలా, వాయిదా అనేది వేయకూడదు. ఒక సహోదరి ఉంది, వాళ్ళ భర్త చనిపోయినాడు, ఆమె కూడా లివర్కు జబ్బు చేసింది. ఇంకా కొన్ని దినాలే ఉంది ఆమె సమయం. అప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ఆమెకు పరిచర్య చేస్తున్నారు ఏదో ఒక విధంగా. ఎవరో అన్నారు బార్లీ గంజి తను తాగితే మంచిది అంటే, నేను అనుకున్నాను సరే నేను తీసుకొని వెళ్తానని అనుకున్నాను. స్కూల్కి వెళ్ళాలా రావాలా, ఇంట్లో పనులు, సరే 1 రోజు 2 రోజులు లేట్ అయిపోయింది. అయితే నేను చేసినాను, బాటలకు తీసుకున్నాను, తీసుకుపోయి ఇచ్చిన. వాళ్ళ నాన్నగారు ఉన్నారు, చాలా వృద్ధుడు, ఆయన చేస్తున్నాడు ఆమె పరిచర్య, ఇంకెవరు లేరు, ఒక పాప. సరే నెక్స్ట్ డేనే అదే రోజు ప్రభు దగ్గరికి ఆమె వెళ్ళిపోయింది. సరే మేమందరం పరామర్శకు వెళ్ళినాం. మాకు అలవాటు ఆ రాత్రి 1 గంట 2 గంట వరకు అందరం కూర్చొని అక్కడ సాంగ్స్ పాడతాం, ఆ కుటుంబాన్ని ఆదరిస్తాం. అది అంటే ఆ దినాల్లో అట్లా అలవాటు. అప్పుడు నన్ను ఆ కిటికీ మీద ఉన్న బాటలు నన్ను చూసి వెక్కిరించినట్లు అయిపోయింది. ఏంటి, నేను ఎవరి కోసం తీసుకొని వచ్చానో ఆమె ఈ ప్రపంచంలో లేదు. అంటే నేనేం చేసినాను, ప్రభువు నాకు ఇచ్చిన తలంపును వెంటనే నేను ఆచరించలే. ఆమె పట్ల నేను కొద్దిగా ప్రేమ లేకపోతే కొద్దిగా బాధ్యత నేను నిర్వర్తించలేకపోయినా. నాకు చాలా బాధ ఎప్పుడూ గుర్తొస్తుంటుంది నాకు అది, ఎప్పుడు నేను ఎందుకు ముందు చేయలేకపోయినానని. కాబట్టి ఆ విధంగా మన సహోదరులు కష్టంలో ఉన్నప్పుడు మనం ఆదుకోవడం, వాళ్ళని పరామర్శించటం, వాళ్ళకి ధైర్యం చెప్పటం, ఆ విధంగా మనము చేయవలసిన వారంగా ఉన్నాం. అది సహోదర ప్రేమ. ఇంకా చాలా ఉన్నాయి కానీ మనకు సమయం లేదు. ఈ మాటలు మన మనసులో పెట్టుకుందాం. ఇంకా నెక్స్ట్ ఏంటి, దయ.
మనకు తెలుసు, ఒక పాట పాడుతుంటాం, దయగల వారి ఎడల ఆయన దయ చూపించడం. మనందరం ఏం కోరుకుంటామంటే దయ కోరుకుంటాం కదా. కొంచెం అనే దయ లేదు అంటాం. అంటే మనమే మొత్తం బాధ భరించినట్లు, మనకి ఏమీ సహాయం లేనట్లు మనం ఫీల్ అయిపోతుంటాం. మామూలుగా సహోదరులు అందరికీ నేనే చేయాల, నా మీద ఒక్కరికి కూడా దయ లేదు అని అనుకుంటాం. అయితే మనుషుల దయ కంటే దేవుని దయ ఎంతో శ్రేష్టమైందని మనం చూస్తాం. ఒక మాట చూస్తాం మనము సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో, సామెతలు 3వ అధ్యాయం, ప్రావర్బ్స్ 3rd చాప్టర్ చదవండి. కొన్ని మాటలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి నువ్వు దయనుందాలంటే, నువ్వు మంచివాడు అనిపించుకోవాలంటే నువ్వేం చేయాలమ్మా? మొట్టమొదటి నీవు దయగలిగి ఉండు, దాన్ని కంఠభూషణంగా ధరించుకో. కంఠభూషణముగా ధరించుకొనము, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. ఈ మాటను ఇంగ్లీష్లో లవ్ అనే మాట కూడా చెప్పబడింది. కాబట్టి దయ అనే మాటను మనము ధ్యానించవచ్చు. లవ్ అనే మాటను కూడా ప్రేమను చూపించడం. మరి మనము ఒకరి ఎడల ఒకరు ప్రేమను, ఇందాక మనము అదే సహోదర ప్రేమ అనే దాంట్లో కూడా చూస్తూ వచ్చినాం. మరి ఈ చిన్నవారిలో ఏ ఒక్కరికైనా ఒక గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే దాన్ని ఫలితం పోగొట్టుకోరు అని చెప్తా వచ్చినాడు. కాబట్టి దయ, సుబుద్ధి ఏం సంపాదిస్తుందంట? దయను సామెతల్లోనే ఒక చోట వ్రాయబడింది, సుబుద్ధి దయను సంపాదిస్తుంది. కాబట్టి మనం సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు అందరి దయ మనకు దొరుకుతుంది. ఒక సహోదరి, ఒక స్త్రీ అందరి దయ పొందింది. ఎవరామె? ఎస్తేరు. ఆమెను చూసిన వారందరికీ ఆమె మీద దయ పుట్టిందంట. ఎట్లా మామూలుగా మనము కొంతమంది మనల్ని ద్వేషిస్తారు, కొంతమంది ప్రేమిస్తారు. అందరూ మనం ప్రేమించాలని మనం కోరుకోవడం కూడా తప్పే. సహజంగా కొంతమంది మనల్ని ప్రేమిస్తారు, కొంతమంది ద్వేషిస్తారు. ద్వేషించకపోయినా నిర్లిప్తంగా ఉంటారు. కానీ ఎస్తేరు ఆమె ప్రవర్తన ఎలా ఉండిందో మనము చాలాసార్లు మనం వింటూ ఉంటాము ఎస్తేరు గురించి. మరి అందరికీ ఆమె మీద దయ పుట్టింది. ఎందుకంటే ఆమె హేగే వశంలో ఉంది. హేగే ఎవరు? వారిపైన అధికారి, ఒక నపుంసకుడు. హేగే ఎవరిని చూపిస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూపిస్తున్నాడు. తండ్రి మనల్ని రక్షించాలని తలంచినాడు. ఆ తండ్రి సంకల్పాన్ని కుమారుడు నెరవేర్చినాడు. కుమారుడు ఇప్పుడు ఆరోహణమై తేజోమయుడై ఆ యొక్క పరిశుద్ధ లోకంలో తండ్రి కుడిపార్శ్వం నుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే ప్రస్తుతము తండ్రి యొక్క వాగ్దానం మేరకు మన మధ్యలో ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనకు చెప్తా ఉంటాడు ఎప్పుడు కూడా, ఏమని చెప్తా ఉంటాడు? మీరెవరు? దేవుని బిడ్డలు, మీరు దేవుని పిల్లలు మీరు అని ఆత్మ మన ఆత్మతో చెప్తా ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మనకు నేర్పిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ నేర్పించినట్లు మనం నడుచుకున్నామంటే మనం దేవుని దయ పొందుతాం. ఎస్తేర్ అలా చేసింది. హేగే ఏం చెప్తున్నాడో, ఏమి నిర్ణయించినాడో అవే ఆమె స్వీకరిస్తూ వచ్చింది. ఆయన నిర్ణయించింది తప్ప మరి వేరే ఏది కూడా ఆమె కోరుకోలేదంట. మీకు అందరికీ ఎస్తేర్ కథ బాగా తెలుసు. కాబట్టి వీళ్ళందరినీ గురించి మనకు ఎందుకు రాయించి పెట్టినాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథంలో అంటే, అది మనకు బుద్ధి కలగటానికి, మనకు బోధ కలగటానికి. కాబట్టి ఈ మాటలు మనము ఊరిక చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, వాటిల్లో మనము మన జీవితానికి అనువర్తింపజేసుకొని వాటిని మనము అనుసరించి మరి ఆయనకు ఇష్టమైన జీవితం మనము జీవించాలి. దయ కలిగి ఉండుట, దయను పొందుట, దేవుని దయ, దేవుని దయ యందును మనుష్యుల దయ యందును వయస్సునందు జ్ఞానమునందు ఆయన ఎదుగుతూ వచ్చినాడని ఎవరి గురించి చెప్పబడిందమ్మా? ప్రభు అయిన యేసుక్రీస్తు. పాత నిబంధనలో ఒకరున్నారు అట్లా,
సమూయేలు. చాలా సంతోషం, బాగా చెప్తున్నారు. ఈ దినాల్లో చాలా బైబిల్ జ్ఞానం ఉంది. అంటే ఇది సిటీ, గ్రామాలకు వెళ్తుంటాం కదా, అక్కడ కూడా బాగా చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఎంత ఉత్సాహం అంటే, ఎంత జ్ఞాపశక్తి అంటే, వాక్యంలో మనం చెప్పినప్పుడు ఆ మాటల్ని అలాగే పట్టుకొని వాళ్ళు ప్రార్థనలో చేస్తారు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, మనోవేదన చేత నేను కేకలు వేయిస్తున్నాను అనే మాటను నేను ఆ వాక్యంలో అది జ్ఞాపకం చేస్తూ వస్తే, ఒక సహోదరి వృద్ధురాలు, గ్రామంలో వాళ్ళకి చదువు ఉండదు, వాళ్ళు ఎప్పుడు జీవనోపాధికి పనులకు వెళ్తూ ఉంటారు. ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, ఒక్క అక్షరం కూడా తప్పుపోలే. నేను నా మనోవేదనతో సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, మనోవేదనతో కేకలు వేయించున్నానని ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఎందుకు చేస్తుందంటే ఊరిక చేయడంలా, ఆమెకు నిజంగా ఆమె కేకలు వేసే స్థితిలో ఉంది. ఆమె కుమారులే ఆమెను బాధ పెడతారు, అన్ని దుర్వ్యసనాలతో వాళ్ళ తల్లిని ఎంతో బాధ పెడతారు. ఆమెను పెద్ద మరియమ్మ అంటారు. ఆమె మరి ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంది. చూడండి, అట్లా దేవుడిచ్చే జ్ఞానం అది పుస్తక జ్ఞానం కాదు, మన మేధస్సు కాదు. కాబట్టి మరి మనకు దేవుని దయ కావాలా, మనుషుల దయ కావాలా. అయితే ఇది ఎట్లా మనం సంపాదించుకుంటామంటే, మనకు దయ ఉంటే వాళ్ళు కూడా దయ, మనకు సుబుద్ధి ఉంటే దయ వస్తుంది. దయను మనం ఏం చేయాలంట, కంట ఆభరణంగా ధరించుకోవాలా. అంటే అర్థమేమి, కనబడాలా, మన దయ ఇతరులకు కనబడాలా. ఇంకా విస్తారంగా ఎన్ని మాటలైనా చెప్పుకోవచ్చు. ఒక్క దయ అనే మాట మీదనే మనము ఒక గంట మాట్లాడుకునేదానికి ఇందులో సంగతులు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు విశ్వాసము, చెప్పండి, విశ్వాసము, నిన్న సహోదరి సరోజ చీర కట్టుకుంది, ఆ పైన ఒక బెడ్షీట్ వేసుకుంది, ఆ పైన ఒక చున్నీ కప్పుకుంది, అన్నీ మీద వేసుకొని వచ్చింది. అంటే అట్లా మనము ఏమేమి వేసుకోవాలా? ఒకవైపు విశ్వాసం. ఇప్పుడు సువార్తకు వెళ్తారు, సువార్తకు వెళ్ళినప్పుడు బ్రదర్స్ ఏం చేస్తారు, ఇక్కడ ఒక బ్యానర్ మెడలో వేసుకుంటారు, ఒకటి వీపుకి తగిలించుకుంటారు, ఒకటి ఇలాగ చేత్తో పట్టుకుంటారు. ఇప్పుడు మౌనంగా సువార్త చేస్తున్నారు, మీకు తెలుసునో తెలియదో. ఎందుకంటే వ్యాన్ల దగ్గరికి వచ్చేసి మొత్తం అన్నీ తీసేసి బయట పడేసే సత్యాన్ని అడ్డగించే విరోధులు ఇప్పుడు ఎక్కువ తయారైనారు, దుర్నీతి పరులు. కాబట్టి ఇప్పుడు అన్నీ ఇట్లా వేసేసుకొని వెళ్ళి ఆ పేవ్మెంట్ల మీద మౌనంగా నిలబడతారనమాట బ్రదర్స్. అట్లా మనం ఏం చేయాలంటే ఒక విశ్వాసం వేసుకోవాలా, దానిపైన సద్గుణం, సద్గుణం పైన జ్ఞానము, జ్ఞానం పైన ఆశా నిగ్రహం, సహనం, తర్వాత భక్తి. లోపల ఏముంటుంది? భక్తి. అంటే మనకు ఒక వంటకం, తీపి వంటకం, కర్జికాయ తెలుసు కదా, మీరేమంటారో దాన్ని, అదే. ఎందుకంటే మళ్ళీ నేను ఒకటంటే మీరు ఏదో అనుకుంటారు. దానిలో ఏముంటుంది? పొడి, స్వీట్ పొడి ఉంటుంది. అట్లా వీటన్నిటి మధ్యలో లోపల ఏముంటుంది? భక్తి. భక్తికి వెనక ఇంకేముంటాయి? సహోదర ప్రేమ, అన్నీ మనం కలిగి ఉండాలి. అప్పుడు సంపూర్ణమైన భక్తి కలిగిన దైవిక స్త్రీలుగా మనం కనిపిస్తాం. మరి ఇది సాధ్యమా, అసాధ్యమా? సాధ్యమేనా? అయితే కొంత ప్రయాస ఉంది, చాలా కష్టం. ఎన్నో రోజులు ఓపిక ఉంటాం, ఎన్నో రోజులు ప్రేమ చూపిస్తాం, ఒక్కరోజు కోపం వచ్చేస్తుంది కదా, ఏమి అవునా కదా? ఒకరోజు ప్రేమగా ఉంటాం, ఒకరోజు నిష్కారణంగా కోపం వస్తుంది వాళ్ళ మీద, ఎందుకో ద్వేషిస్తాం. ఒకరోజు ప్రేమగా పలకరిస్తాం, ఒకరోజు వాళ్ళ మొహమే చూడం. ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మనం ఏమి చేయొద్దు, కాసేపు చేయి పట్టుకోండి, ధైర్యంగా ఉండు సిస్టర్, ధైర్యంగా ఉండమ్మా అని మనం చెప్పండి. చాలామంది మన వాళ్ళలో ఇంకా గారు అని పిలుచుకుంటుంటారు, సరోజ గారు అంటారు, సునీత గారు అంటుంటారు. ఎందుకు ఇవి? మనమందరం ఒక కుటుంబీకులం, మనందరము సిస్టర్స్మే. నేనే ఎప్పుడు అని చెప్తుంటారు, పాట పాడండి ఆంటీ, సన్నకుమారి ఆంటీ గారు అంటారు. అంటే గారు అంటే నేను పాడనంట, అంటే వాళ్ళు నవ్వుతారనమాట. వాళ్ళకి నేర్పించిన మరి పేర్లు, కొంతమందికి అయితే పేర్లే
తెలియవు. నేను ఒక సంఘానికి పోయినప్పుడు సిస్టర్ ఎవరు ఆ బ్రదర్ పేరు ఏం పేరు అంటే తెలియదు కా అని. ఈ సిస్టర్ పేరు ఏం పేరు తెలియదు కా అని. తెలియదా అని నేను తెలుసుకొని వాళ్ళకి చెప్పిన. నేను చెప్తే వాళ్ళకి అనేకుల పేర్లు తెలిసినాయి. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక అంటే ఎక్కడో కాదు మర్సి పెద్ద పాప మర్సి వెళ్ళే ఆ సంఘం సంగతి అక్కడ ఉన్నాం మేము కొంతకాలం. అక్కడ ఏం చేస్తారంటే ఆమె పేరు షారా అనుకోండి, షారా అన్నారు. ఆమె భర్త భూమయ్య సిస్టర్ అంటారు. అంత బ్రదర్స్ పేర్లు పెట్టేసి పిలుస్తుంటారు. ఏంటి భూమయ్య సిస్టర్ మంచిదే, కానీ ఆమెకు పేరు ఉంది కదా, ఆమె పేరేంటి షారా. కాబట్టి ఆ విధంగా సహోదరుల పేర్లు మనము తెలుసుకోవాలా. వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితిని తెలుసుకోవాలి. వాళ్ళ ఆత్మీయ స్థితిని మనము తెలుసుకోవాలి. వాళ్ళ కుటుంబ పరిస్థితులు తెలుసుకోవాలా. ఎందుకు తెలుసుకోవాలా? ఇతరులకు చెప్పేదానిక? వెంటనే నీకేం తెలుసుకోవాలా సంగతి అని మనం ఎప్పుడు కూడా సంగతిని దాచుట దేవునికి ఘనత, సంగతిని బయలుపరచుట రాజుకు ఘనత. కాబట్టి మన దేవునికి ఘనత కావాలంటే మనం సంగతులు హృదయంలో పెట్టుకోవాలా, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. మొహం కడుక్కరా, కొంచెం నీళ్ళతో మొహం కడుక్కోండి. కాబట్టి వీటన్నిటిని ధరించుకొని మనం సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి. అయితే ఈ భక్తిని గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. మరి ఎంతోమంది భక్తి భటులైన సహోదరులు పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ గురించి ప్రస్తావించబడింది. మరి మనలో మనం ముందున్న తరం వారు ఎంతో భక్తిపరులు. మొదటి తరం వారు అయితే వాళ్ళ భక్తి, వాళ్ళ యొక్క శ్రద్ధ ఎంతో గొప్పదిగా ఉంది. మరి ఈ దినాల్లో మనకు తెలుసు, నేనేం చెప్పాల్సిన పని లేదు, ఎలా మన భక్తి యొక్క ఆ యొక్క పరిమాణం లేకపోతే దాని యొక్క గొప్పతనం లేక దాని గురించి ఎంత మటుకు ఉంది అనేది మీకు అందరికీ తెలుసు, నేనేం చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ భక్తిలో అనేది ఏముండాలా అంటే ఒక సహోదరి మనకు తెలుసు, ఆమె పేరు ఘనురాలు. ఆమె షూనేము పట్టణానికి చెందింది. ఇప్పుడేం మీరు తీయొద్దు, ఇది అందరికీ తెలిసిందే. అనేక సహోదరుల కూడికల్లో ఆమెను గురించి చెప్తూ ఉంటారు. ఆమె వాళ్ళ ఇంటికి ఒక దైవజనుడు వస్తున్నాడు. ఆమె ఏం చేసిందంటే ఆయన కొరకు కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. చేసినప్పుడు ఆ దైవజనుడు ఏమంటున్నాడంటే తన దగ్గరున్న సేవకునితో, ఈమె ఇంతటి భక్తి శ్రద్ధలు నా ఎడల చూపటానికి కారణము ఏమి, ఆమెకి ఏం కావాలి అని అడుగుతున్నాడు. చూడండి, అంటే భక్తిలో ఏముండాలా? శ్రద్ధ ఉండాలా. అయితే మనందరికీ భక్తి ఉంది, కానీ దాంట్లో ఏం లేదు, శ్రద్ధ లేదు. 10కి మీటింగ్, 12కి వస్తాం కదా. అంటే నేను మిమ్మల్ని ఈ ఆంటీ ఎవరు ఎక్కడి నుంచో వచ్చి మనల్ని వేలెత్తి చూపిస్తున్నాను అనుకోవద్దు. అంటే అందరు అంటారు, అందరూ స్త్రీలనే అంటారు. బ్రదర్స్ చెప్పేటప్పుడు కూడా మనల్నే అంటారు. అన్నీ విని విని మనం అంతా అలవాటైపోయినాం కదా. పెళ్ళిళ్ళప్పుడు కూడా ఏమంటారు, స్త్రీలకే ఎక్కువ చెప్తారు. ఒకసారి అందరు అడిగినారు సిస్టర్స్, భార్యలారా విధేయులండి, ఏమంటే ఎప్పుడు మనకే చెప్తారు. వాళ్ళకి బాధ అయిపోయిందనమాట. రోట్లో కొబ్బరి వేసి దంచుతూ, అంటే వంటకి వాళ్ళు మాట్లాడుకుంటూ నన్ను అడిగినారు, నేను కనపడితే, ఎప్పుడు మనకే చెప్తారే అంటే వాళ్ళకు కూడా ఉంది కదా, వాళ్ళకు కూడా ప్రేమించండి అని ఉంది కదా, అంటే మరి ప్రేమిస్తే విధేయత చూపిస్తారు కదా అని అంటున్నారు వాళ్ళు. అంటే సంభాషణ జరుగుతోంది. అంటే భార్యలేమో విధేయులు కావాలా, భర్తలేమో ప్రేమించాలా. అప్పుడు ఎవరు ప్రేమించడం ముందా, విధేయత చూపించడం ముందా? ప్రేమించడమే ముందు, మనందరం స్త్రీలం కాబట్టి. అయితే వాక్యం ఏం చెప్తుందంటే వాక్యం చూద్దాం. నేను చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు. అసలు నేను మీకు ఆత్మీయ విషయంలో మీకు అందరికంటే తక్కువ నేను. వాక్యం ఏం చెప్తానంటే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఇప్పుడు మనం చూద్దాం, క్రీస్తు సంఘాన్ని ముందు ప్రేమించినాడా, సంఘం క్రీస్తుని ప్రేమించిందా?
నిజంగా ఆ ఆన్సర్ నేను చెప్తానని నాకు తెలీదు. దేవుడు పరిశుద్ధాత్మ అట్లా పలికిస్తాడనమాట. ఆ మాట నాకు జ్ఞాపకానికి వచ్చి నేను చెప్పినప్పుడు ఎంత అక్కడ ఉన్న స్త్రీలంతా సిస్టర్స్ అంతా అందరు ప్రిపేర్ చేస్తున్నారు, కూరగాయలు కట్ చేస్తున్నారు, అంత చేస్తున్నారు. అందరికీ సంతోషం వేసింది. కరెక్ట్ చెప్పినారండి, అంతే. ముందు వాళ్ళు ప్రేమించాలి, అప్పుడు మనము విధేయత చూపిస్తాం. వాళ్ళు ప్రేమించినప్పుడు మనం విధేయత చూపించకుండా అప్పుడు అడగాల మనల్ని అని. పాపము స్త్రీలు కదా, బలహీనులు, కొంచెం ప్రేమకే సంతోషపడిపోతారు. వాళ్ళ ప్రపంచం చిన్నది, భర్త, పిల్లలు, కుటుంబం, అంతే. ఇల్లు కడుక్కోవడం, వంట చేయడం, తినడం, గిన్నెలు కడగడం. అంటే ఇప్పుడు కొంచెం ప్రపంచం పెద్దదైపోయింది. అయితే ఎక్కువ శాతం అలాగా సంతోషిస్తుంటాం కాబట్టి ఆ మాటలు వాళ్ళకి ఎంతో సంతోషాన్ని కలిగించినాయి. కాబట్టి ఆ విధంగా మనము వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. కాబట్టి ఆమె ఏం చేసిందంటే తన భక్తిలో ఏం చూపించింది? శ్రద్ధ చూపించింది. నీ శ్రద్ధ ఎంతుంది? నీ భక్తిలో శ్రద్ధ ఎంతుంది అంటే భక్తిలో శ్రద్ధ ఎలా చూపిస్తావు? నీ ఆరాధనలో శ్రద్ధ ఉండాలి, నీ ప్రార్థనలో శ్రద్ధ ఉండాలి, నువ్వు రావడం పోవటంలో శ్రద్ధ ఉండాలి, నీ సహోదరుల పలకరింపులో శ్రద్ధ ఉండాలి, అన్నిట్లో శ్రద్ధ ఉండాలి. కొంతమంది నాలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్నీ చేసినా అని అనిపించుకోవాలని ఏదో ఒక రకంగా చేసేస్తూ ఉంటారు. కానీ శ్రద్ధతో చేయాలా. నువ్వు నిజంగా ప్రభువుకు శ్రేష్టమైన ఇష్టమైన ఆరాధన తీసుకొని రావాలనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలా? నిజంగా నీకు ఆశ ఉంటే, శ్రద్ధ ఉంటే, నువ్వేమి నీ భక్తిని ఎట్లా చూపించాలా? ప్రారంభ ప్రార్థనకే రావాలా. ఆరాధన కొరకు వర్తమానము ఇచ్చినప్పుడు నువ్వు వినాలా. అవునా కాదా? మీకు ఉంది మా ఇక్కడ ఆరాధన వర్తమానం, ఆరాధన వర్షిప్ మెసేజ్ వినాలా. ఆ దివ్యమైన సంగతులతో మన హృదయాన్ని నింపుకోవాలా. ఆ నింపుకున్న హృదయంలో ఉల్లాసం బయలుదేరాలా. ఉల్లాసంలో నుండి ఉత్సాహం రావాలా. ఉల్లాసంతో కూడిన ఉత్సాహంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆ ప్రభును 2 మాటలతో ఆరాధిస్తే అది ఆయన ఇంపైన సువాసనగా ఉంటుంది. మరి నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు? నేను ఎవరిని విమర్శించడానికి రాలేదు. నేను చూసినవి మీకు చెప్తున్నాను, మీరు కూడా చూసింటారు. కొంతమంది వస్తానే చేయెత్తుతారు, అప్పుడే మోకరిస్తారు, కనీసం ప్రార్థన కూడా చేసుకోరు, చెయ్యి ఎత్తుతారు. దేనికి? చెయ్యి మైక్ ఇవ్వండి నా చేతికి, నేను ఆరాధిస్తాను. ఏం ఆరాధిస్తారు? అలవాటైన మాటలు ఆరాధిస్తారు. నేను నిన్ను శ్లాఘిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను, హెచ్చిస్తున్నాను, కొనియాడుతున్నాను, మొత్తం పాదాలన్నీ చెప్పేస్తారు. అది దేవునికి ఇష్టమా? దేవుడు ఆగ్రహిస్తాడా? అది ఇంపైన సువాసనగా ఉంటుందా? నేను ఇందాక చెప్పిన ఒక సహోదరి గురించి, నీ బంగారు పాదాలకు, బంగారు నాయనా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను అంటుంది. ఆమెకు బంగారు వంటి శ్రేష్ఠుడుగా దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఆరాధన అనేది ఎట్లుంది? ప్రార్థన జీవితం నువ్వు శ్రద్ధగా చేస్తున్నావా? ఏదో అలవాటుగా వాళ్ళని కాపాడు, ఫలానా వాళ్ళని కాపాడు, ఫలానా. ఒక సంఘానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరి ఉంది. ఆమె ప్రార్థన చేయమంటే చేస్తూ ఉంది. ఎట్లా చేస్తుందంటే సంఘంలో అందరి గురించిలో పేర్లు ఆమెకు తెలుసు, ఎవరెవరికి ఏం అక్కర ఉందో తెలుసు, ఎవరిని తాను ఆదరించిందో వాళ్ళని బట్టి స్తుతిస్తుంది, ఎవరిని ఆదరించలేకపోయిందో దాన్ని బట్టి క్షమాపణ అడుగుతుంది. ఆమె ఎలాగ ప్రార్థన చేసినప్పుడు నేను అనుకున్నా, ఈమెకు ఎంత శ్రద్ధ ఉంది సంఘం పట్ల, ఎంతగా ఆయనను ఆరాధిస్తూ ఉంది అని చెప్పి ప్రార్థన చేస్తుందని నేను అనుకున్నా. కాబట్టి మనము శ్రద్ధతో కూడిన భక్తి మనలో ఉండాలా. రెండవదిగా, ఎంత మా టైం అయింది? ఇంకొక భక్తి ఏమిటంటే మనం చూస్తాం తిమోతి పత్రిక, తిమోతి 2వ పత్రిక, అంత్యదినములలో 2వ పత్రిక 3వ అధ్యాయము. అన్నీ వద్దు కానీ ఇక్కడ 5వ వచనం చదవండమ్మా. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పైకి భక్తి,
లోపల దాని శక్తిని ఆశ్రయించని వారు. అంటే నిజంగా భక్తి ఉంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని యోబు గ్రంథంలో మనం చూస్తాం. మరి నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుందా, పిరికితనం కలిగిస్తూ ఉందా? దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే మనకు ఇచ్చినాడు. రోమీలకు రాస్తూ ఒక మాట మనం చూస్తాం. అక్కడ ఏమంటాడంటే, ఇక నువ్వు భయపడుటకు మనకు దాస్యపు ఆత్మ ఇవ్వలేదు, దత్తపుత్రాత్మను ఇచ్చినాడు. ఈ మాటలన్నీ నేను వివరించి చెప్పలేను, సమయం లేదు. కాబట్టి శక్తి, నీకు నిజంగా భక్తి ఉంటే నువ్వు శక్తి కలిగి ఉండాలా. దేని విషయంలో శక్తి కలిగి ఉండాలా అంటే, నీకొచ్చే ఇబ్బందులు, నీకొచ్చే ఇరుకులు, నీకుండే శోధనలు, నీకున్నే వేదనలు, నీకున్న అవసరతలు, నీకున్న అనారోగ్య పరిస్థితులు, నీకున్న ఆర్థిక ఇబ్బందులు ఏదైనా సరే దాన్ని ఎదుర్కోవాలి. భయపడకూడదు. నువ్వు భయపడుతూ నువ్వు ప్రార్థన చేస్తావు, మళ్ళీ భయపడతావు. ఇస్తాడో లేదో అంటావు, చేస్తాడో లేదో అంటావు, విన్నాడో లేదో అంటావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఎందుకు మరి నువ్వు ప్రార్థించినప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, ఈ కొండ ఎత్తపడి సముద్రంలో పడాలంటే పడుతుంది అంటాడు. ఒక చోట ఏమంటాడు, మీరు ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి ఈ మాటలన్నీ మనము ఊరక చెప్పుకున్న దానికా, వాటన్నిటిని మన అనుభవంలోకి తెచ్చుకోవాల్సిందిగా ఉంది. కాబట్టి నేను ఇంకా ఎక్కువ చెప్పను. శక్తి కలిగిన భక్తి అంటే ఒక్క ప్రార్థన మనము చేశామంటే ఆ ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్ళింది అనుకోవాలా. తగిన సమయంలో ఆయన ఉత్తరము ఇస్తాడు కదా. ఆపత్కాలమందు ఆయన నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును కాక, తన పరిశుద్ధాలయంలో నుండి ఆయన నిన్ను ఆదుకును కాక, సియోనులో నుండి నిన్ను ఆదుకునే మాట ఉంది. కాబట్టి ఈ మాటలన్నీ మనకు తెలుసు. మహోన్నతుడనే దేవుడు, మన కార్యములు సఫలం చేసే దేవుడు, మన కోరికలు సిద్ధింపజేసే దేవుడు. విననేరక ఉన్నట్లు ఆయన చెవులు అందగా. కానీ కాబట్టి నీకెందుకు భయం? శక్తిని భక్తిలో ఏముంది? శక్తి. భక్తిలో శక్తి. కొన్ని మనము బాదం ఉందనుకోండి, దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో పప్పు ఉండదు. దాన్ని ఏం చేస్తాం మనము? ఛీ అని పడేస్తాం కదా, ఏం లేదు దీంట్లో అంటాం. అట్లా మనం భక్తి ఉండకూడదు. లోపల ఏముండాలా? ఏం మాట్లాడడంలో శక్తి లేదు. మీ శక్తి ఇంక అయిపోయింది. ఆంటీ పక్క, సిస్టర్ పక్క చూస్తున్నారు. అయిపోయింది. నేను కూడా ముగిస్తాను. ఒక్కటి చెప్పేసి ముగిస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, 2 కాదు 1 అనుకుంటా, చివరి మాట. 1వ జేమ్స్, ద ఎపిస్టల్ ఆఫ్ జేమ్స్, 1st చాప్టర్ 26-27 చదవండి. ఇంతకంటే మంచి డెఫినేషన్, ఇంతకంటే మంచి నిర్వచనం మనకు అక్కర్లే. నిష్కలంకమైన భక్తి ఏదనగా, మీరు ఇంటికి పోయి చదువుకోండి అంటే మేము చదువుకోము అని మీరు మనసులో అనుకుంటారు. అది నేను కూడా అనుకుంటా. అట్లా నేనేం తక్కువేం కాదు, నా అనుభవాలే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. నిష్కలంకమైన భక్తి అనగా, దయచేసి నేను ఒక 2 నిమిషాలు లేట్ అయినా ఈ ఒక్క మాటనే మనం వివరించుకుందాం. నిష్కలంకమైన భక్తి ఏంటంటే, అక్కడ ముందు వచనం చూద్దాం. నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి కలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి. కాబట్టి మొట్టమొదట సహోదరులు బాగా గుర్తుపెట్టుకోండి, మనకు అంటాను, నన్ను కూడా కలుపుకుంటున్నా, నోరు ఎక్కువ. ఇంకా మా టీచర్స్కి అయితే ఇంకా ఎక్కువ. మేము ఒకటి కంటే 10 మాటలు ఎక్కువే మాట్లాడతాం, అలవాటు అనమాట. మేము మాట్లాడితే పిల్లలంతా క్లాసులో మౌనంగా ఉంటారు. మేము మాట్లాడడం ఆపేస్తే వాళ్ళు మాట్లాడడం మొదలు పెడతారు. మేము ఒక్కళ్ళము, వాళ్ళు చాలామంది. కాబట్టి
మన మాటలు ఎలాగున్నాయి. మాటల గురించి మనం ఎన్నో వినింటాం, ఉపన్యాసాలు, ఎన్నో ప్రసంగాలు మనం వింటాం. నోటికి ఏం పెట్టుకోవాలంట? కళ్ళెం పెట్టుకోవాలంట. ముఖ్యంగా దావీదు భక్తుడు చెప్పినట్లు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేనేం చేస్తాను? నా నోటికి చిక్కం పెట్టుకుంటాను అని. వ్యర్థమైన మాటలు మన నోటికి రాకూడదు, అనవసరమైన మాటలు. కాబట్టి ఈ మాటను నేను ఎక్కువ మీకు చెప్పను. కాబట్టి ఈ నాలుక అనేది చిచ్చు పెడుతుంది. జీవమరణములు ఎవరి వశంలో ఉన్నాయి? కాబట్టి ఈ నాలుకను మనం భద్రంగా కాచుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ ఆరాధన చేయాలి, ఎక్కువ వాక్యము చదువుకోవాలి, తక్కువ మాట్లాడాలి. అది నిష్కలంకమైన భక్తి. అట్లాగని ప్రార్థన చేయకుండా, ఆరాధన చేయకుండా ఉండకూడదు. మన జీవితానికి రెండే కదా ముఖ్యం, ప్రార్థన, ఆరాధన. సరే, తర్వాత తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుట. ఈ మాటను మనందరం కూడా బాగా జ్ఞాపకం పెట్టుకుందాం. దిక్కులేని పిల్లలు అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు. ఒక సంస్థ ఉంది, అదేంటంటే గాడ్స్ వే మిషన్. వాళ్ళు తండ్రులు ఎవరో తెలియని పిల్లల్ని చేరదీసి వాళ్ళని ఆశ్రయం ఇచ్చి వాళ్ళని పోషిస్తారు. వాళ్ళ గురించి అంటే నాకంత ఎక్కువ తెలియదు, దాని గురించి విన్నా నేను. అంటే నాకు అప్పుడు సంతోషం వేసింది. నిజమే కదా. ఒక లెసన్ ఉండేది 10th క్లాస్లో, ఒక కవిత, పొయట్రీ. దానిలో వీధి బాలలు అంటే స్ట్రీట్ చిల్డ్రన్ గురించి ఆ కవయిత్రి కొన్ని మాటలు రాసింది. 10th క్లాస్లో ఆ లెసన్ ఉన్నది. ఆ లెసన్ చెప్తున్నప్పుడు పిల్లలంతా చాలా బాధపడ్డారు. ఎట్లా బాధపడ్డారంటే పక్క క్లాసులో కూడా ఆ సారు లెక్కలు మ్యాథ్స్ మాస్టర్ ఉన్నాడు, ఆయన బాధపడిపోతున్నాడు. ఆ తర్వాత ప్రస్తావించినాడు కూడా నాతో. ఏంటంటే ఆ కవితలో ఎట్లా ఉందంటే, వాళ్ళు ఎట్లా ఆ వీధుల్లో గడుపుతారో అవన్నీ మీకు కూడా తెలుసు. వాళ్ళకి ఎవరున్నారని అక్కడ ఒక మాట ఉంది. వాళ్ళకు జ్వరం వస్తే, వాళ్ళ ఆకలేస్తే, ఆయి వస్తే, ఆయి అంటే జ్వరం వస్తే వాళ్ళకి ఎవరున్నారని అనే మాట అక్కడ ఉంది. ఆ మాటని చెప్తున్నప్పుడు వాళ్ళకి ఎవరున్నారని అని చెప్పినప్పుడు నాకు చాలా, అంటే మనం క్రైస్తవులంగా అటువంటి ప్రేమ కొంత మనలో ఉంటుంది కాబట్టి అలా దుఃఖం వచ్చినప్పుడు అందరికి కూడా దుఃఖం వచ్చేస్తుంది. వాళ్ళకి ఎవరుంటారు పాపం, ఎక్కడ పడుకుంటారో ఎక్కడ లేస్తారో. వాళ్ళు ఒక్కొక్కసారి ప్రేమ లేకపోవటాన్ని బట్టి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారిపోతారు. కాబట్టి అలాంటి వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు కూడా మన గురించే చేసుకుంటాం. నన్ను, నా ఇంటిని, నా వారిని, నా పిల్లల సీట్లు, నా పిల్లల కుటుంబాలు, పెళ్ళిళ్ళు, ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు, వాళ్ళకి మళ్ళీ సీట్లు, ఎడతెగని ప్రార్థన లిస్టు మన దగ్గర ఉంటుంది. అయితే ఈ తల్లిదండ్రులు లేని ఈ పిల్లల గురించి ఎవరు చేస్తారు? లోకానికి వాళ్ళ అవసరమా? లోకం ఎవరు వాళ్ళనే పట్టించుకోదు. దేవుని బిడ్డలంగా మనం వాళ్ళ గురించి మనము ప్రార్థన చేయాలి. అట్లీస్ట్ అంటే మనం ఏం చేయలేము, వాళ్ళని పోయి తీసుకురాలేము, మనం పోషించలేము, మనం ఆశ్రయం ఇవ్వలేము. అయితే మనం ఏం చేయవచ్చు? వాళ్ళ గురించి ప్రార్థన చేయొచ్చు. తర్వాత విధవరాండ్రు కొరకై మన పరిశుద్ధ గ్రంథంలో చాలామంది విధవరాండ్రు ఉన్నారు. అవన్నీ మనకు తెలిసినవే. అయితే దేవుడు విధవరాండ్ర పక్షంలో నేను వ్యాజ్యమాడుతాను, వాళ్ళ పొలిమేరను నేను స్థాపిస్తాను అంటాడు. వాళ్ళ పక్షంలో వాళ్ళకు పనులు వదిలిపెట్టండి, వాళ్ళ కోసం పనులు వదిలిపెట్టండి. పరిశుద్ధ గ్రంథంలో విధవరాండ్రైన సహోదరులు ఎంతగా ఆదరింపబడ్డారో, ఎంతగా వాళ్ళు పోషింపబడ్డారో, ఎంతగా దేవుని ప్రేమ వాళ్ళు అనుభవించినారో కొన్ని మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ మన అనుభవంలో పెట్టుకుందాం. నిష్కలంకమైన భక్తి నువ్వు కలిగి ఉండాలనుకుంటున్నావా? నువ్వు ఈ 3 దినాల కూడికలో నేను హైదరాబాద్ నుండి మరి ఈ వృద్ధాప్యంలో నేను ఒక్క మీటింగ్లో అయితే నేను నిలబడతానన్నాను. కానీ అన్నవాళ్ళు లేదు 3 రోజులు ఉండాలా అన్నప్పుడు దేవుడు మహాశక్తి నాకు అనుగ్రహించినాడు. నువ్వు కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ. నేను మాట్లాడతా, పలికేది పరిశుద్ధాత్మయే కానీ మీరు కాదు. నాకు వాగ్దానం ఇచ్చి నువ్వు సంతోషంతో బయలు వెలుదువు, సమాధానం పొంది తోడుకొని
పోబడదు అనే వాగ్దానం యెషయా 55లో కూడా నాకు అనుగ్రహించి నన్ను నడిపించినాడు. అయితే మరి ఈ సహోదరీలు మరి అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఎంత ఒక ఇంట్లో పండుగలాగా వచ్చి వాళ్ళు చేసే పరిచర్యలు ఇవన్నీ వ్యర్థమైపోకూడదు. దేవుని కృప మనం నిరర్థకమో చేసుకోకూడదు. కాబట్టి మనం విన్నది మరి ఒక్క మాటైనా గుర్తుపెట్టుకోండి. నిష్కలంకమైన భక్తి నువ్వు చూపించాలనుకుంటావా? నువ్వు వీళ్ళని రాసుకో, తల్లిదండ్రులు లేని పిల్లల్ని వాళ్ళ కొరకు మనం కనీసం ప్రార్థన మనం అనుకుంటాం, నేను చేసే ప్రార్థన ఎవరు చూస్తారు, ఎవరు వింటున్నారు, ఎవరైనా వింటేనే మనకు సంతోషం. ఎవరు వినకపోయినా వినేవాడు ఒకడు ఉన్నాడు, రహస్యమందు చూస్తున్న తండ్రి. మరి వాళ్ళ కొరకు తెలిసిన వాళ్ళ కొరకు చేయండి. తెలియకపోయినా మన దేశవ్యాప్తంగా మన దేశీయ పిల్లలు ఎంతోమంది అట్లా వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది విధవరాండ్రు కష్టంలో, బాధలో, దుఃఖంలో ఎవరు ఆదుకునే వాళ్ళు లేక ఉన్నారు. మన ఎరుకలో కొంతమంది ఉన్నారు, మన ఇరుగు పొరుగు వారు ఉన్నారు, దేశంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తున్నామా? అలాగ ప్రార్థన చేసి వారి విషయంలో నీకు భారం ఉందా? నీకు నిష్కలంకమైన భక్తి ఉన్నట్లే. కాబట్టి భక్తి, శ్రద్ధతో కూడిన భక్తి, తర్వాత శక్తి కలిగిన భక్తి, ఇంకా నిష్కలంకమైన భక్తి. మొదటి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాలు మళ్ళీ చదువుకోండి, మళ్ళీ చదువుకోండి. దానిని మీ జీవితంలో అనువర్తింపజేసుకోండి. వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. నిష్కలంకమైన భక్తితో మనం ముందుకు సాగుదాం. అలాగ ముందుకు సాగడానికి మన ప్రభువే మనకు సహాయము చేయునుగాక.